సో రీసెంట్గా జరిగినటువంటి ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ వ్యవహారం గురించి కొంత సమాచారం ఏబిఎన్ ఆర్కే కొత్త పలుకులో రావడం జరిగింది. సో దానిలో చాలా క్లియర్గా మనకు తెలుస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో నేను గతంలో కూడా చెప్పినా, దీనిలో బట్టి కోణం ఎందుకు, బట్టిని ఏమైనా టార్గెట్ చేస్తున్నారా లేకపోతే ఇంకేమన్నా అవకాశం లేని చెప్పేసి నేను ఆల్రెడీ 2 రోజుల క్రితం చేయడం జరిగింది ఒక స్టోరీ. సో ఈరోజు ఏబిఎన్ ఆర్కే కొత్త పలుకులో కూడా అదే విషయాలు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో దాని గురించి కొంత డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానికంటే ముందు ఇక్కడ ఒకసారి కొన్ని విషయాలు మీకు చెప్పాలి మిత్రులారా. ఒకసారి దాని పూర్వపరాలు మనం పరిశీలించినట్లయితే ఒక మంత్రి, అదేవిధంగా ఇటు ఒక ఐఏఎస్ అధికారిని, ఇద్దరి మధ్యలో లింక్ పెట్టి ఒక ఎన్టీవీ అనేటువంటి ఒక శాటిలైట్ ఛానల్ ఒక కథనం ప్రసారం చేయడం జరిగింది. దానికి నొచ్చుకున్నటువంటి ఏవైతే సదరు ఐఏఎస్ అధికారి సూసైడ్ అటెంప్ట్ చేసింది అనేది కూడా ఇంతకుముందు దానిలో ఉండడం జరిగింది. సో ఎవరు ఏబిఎన్ ఆర్కే కథనంలో చూడడం జరిగింది. సో దీనిలో ప్రధానంగా ఒక ఐఏఎస్ అధికారిని సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి ఇష్యూ ఇంత సీరియస్గా అయింది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇంత పెద్ద ఎత్తున సీరియస్ కావడానికి ప్రధాన కారణం ఈ యొక్క సూసైడ్ అంశం. దాంతోపాటు దీనిలో లోతుగా వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది. దీనిలో ప్రధానంగా కోమటిరెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వర్సెస్ బట్టి, ఈ యొక్క వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం ముదిరి పాకానబడి ఇగో ఎన్టీవీ యొక్క కథనం రావడము, దీని వెనకాల అరెస్టులు కావడము, ఇవన్నీ జరిగినాయి. సో ఇదంతా కూడా ఒక వ్యాపార లావాదేవీల వ్యవహారం అని తేట తెల్లం అయింది. సో దాని గురించి ఇంకా డీటెయిల్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా లోతుల్లోగా ఏంటి ఆ వ్యాపార ప్రయోజనాలు ఏంటి అనేది కొంత లోతుల్లోగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చేస్తా. చాలా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క దీనిలో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దారుణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటుంది, దాంతో ఆ దోచుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఏ విధంగా బ్యూరోక్రాట్స్ని కూడా ఈరోజు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వాడుకుంటా ఉన్నారు అనేది ఇందులో చాలా స్పష్టంగా ఈ ఆర్టికల్లో తెలుస్తుంది. సో ఇప్పుడు మెయిన్గా కోమటిరెడ్డి వర్సెస్ బట్టి ఫైట్లో భాగంగా ఎన్టీవీలో కథనం రావడం జరిగింది. దాంతో ఎన్టీవీ నుంచి ఈ విధంగా ఒక రకమైనటువంటి పరిణామాలు జరిగినాయి. దానిలో బలైంది ఎవరు? ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ అధికారి బలైంది. బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో దొంతు రమేష్ అనేటువంటి వ్యక్తి బలైండు. ఆ తర్వాత సుధీర్ అనేటువంటి ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి బలైండు. ఆ తర్వాత పరిపూర్ణచారి అనేటువంటి జర్నలిస్టు, వీళ్ళు బలైనరు. సో వీళ్ళంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే. బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా బలైనరు. దీనిలో ఇంకో కోణం ఏంటి అంటే, అసలు ప్రధానమైనటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు నరేంద్ర చౌదరి, ఈ యొక్క ఎన్టీవీకి సంబంధించినటువంటి ఎవరైతే వ్యాపార ప్రయోజనాలు తనకు దక్కదనేటువంటి ఒక కోపంతో నరేంద్ర చౌదరి ఈ యొక్క కథనం దాన్ని పెట్టిండు. మరి ఈయన సేఫ్ జోన్లో ఉన్నాడు, కోమటిరెడ్డి సేఫ్ జోన్లో ఉన్నాడు, బట్టి సేఫ్ జోన్లో ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క సమాచారాన్ని తీసుకొచ్చినటువంటి సిఇఓతో పాటు ఇంకా కీలకమైన వ్యక్తి సేఫ్ జోన్లో ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇదంతా ఏంటంటే తనకేం పట్టనట్టు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఏమన్నా నువ్వు సీఎం అయ్యింది లాభం నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి. ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. కోమటిరెడ్డికి ఈ యొక్క సింగరేణికి సంబంధించినటువంటి 9 బ్లాక్స్ అనేటువంటి ఒక ఏదైతే కోల్ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని దక్కించుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో కోమటిరెడ్డి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇటు నరేంద్ర చౌదరి బట్టి త్రూ ట్రై చేస్తున్నాడు. సో ఇప్పుడు బట్టి త్రూ నరేంద్ర చౌదరి ఏదైతే ఈ 9 బ్లాక్స్లో సింగరేణికి సంబంధించిన 9 బ్లాక్స్లో ఏదైతే కోల్ మైన్ దక్కించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆయనకు సరైనటువంటి ఎలిజిబిలిటీ లేదు. కోమటిరెడ్డి సంబంధించిన కంపెనీకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇట్లా ఇద్దరి మధ్యలో ఒక వ్యక్తిగతమైనటువంటి లావాదేవీల పోరులో, వ్యాపార పోరులో భాగంగా, రాజకీయ పోరు కాదు ఇది, వ్యాపార పోరులో భాగంగా కోమటిరెడ్డి పైన వ్యక్తిత్వ హననం చేయడం జరిగింది. కోమటిరెడ్డి పైన వ్యక్తిత్వ హననం చేస్తారని వాళ్ళ మధ్యలో అంశం అది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఒక ఐఏఎస్ అధికారిని, ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక ఐఏఎస్ అధికారిని ఈరోజు పెద్ద ఎత్తున తనను ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఈరోజు ఈ ఇష్యూ అనేది చాలా సీరియస్ అయిపోయింది. ఆమె సూసైడ్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోగానే ఇక ఈ యొక్క కేసు అంతా రివర్స్ అయిపోయింది. అందుకే నిన్న ఆంధ్రజ్యోతిలో నేను అన్న
ఈ 9 బ్లాక్స్ ఎవరికి దక్కేనో అన్నప్పుడే ఇందులో ఏదో రాజకీయ కోణం ఉంది, సంథింగ్ ఏదో జరుగుతుంది, ఆర్టికల్ ఇంత ఈజీగా రాదు, దీని వెనకాల ఇంకేదో కోణం ఉందనగానే ఈరోజు ఏబిఎన్ఆర్కే పెద్ద బాంబు పేల్చడం జరిగింది. ఒకసారి దాని గురించి చాలా క్లియర్గా మనం చూసేయటం ప్రయత్నం చేద్దాం. ఇగో బొగ్గు కోసం నీచ కథనం. ఇందులో ఇంకొక కోణం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. దీని వెనకాల ఇంకొక చాలా ఇంపార్టెంట్ కోణం కూడా మీకు చెప్పేయడం ప్రయత్నం చేస్తా. ఈయన రాసిందే 100% కాదు, ఇందులో కూడా ఈయన ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకని అది కూడా చెప్తా, దయచేసి ఈ ఆర్టికల్ పూర్తిగా వింటే చాలా విషయాలు కూడా తెలిసి వస్తాయి. సో బొగ్గు కోసం నీచ కథనం. ఓకే, ఎక్కడో ఒడిశాలోని 9 బ్లాక్ బొగ్గు కోసం టెండర్లు పిలవడం ఏమిటి, ఆ టెండర్ల ఖరారులో జాప్యం జరగడం ఏమిటి, ప్రతిగా ఎన్టీవీలో ఒక అనైతిక కథనం ప్రసారం అవడం ఏమిటి, ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఏమిటి, ఉప ముఖ్యమంత్రి బట్టి రంగంలోకి ఎలా వచ్చారు, ఈ వ్యవహారం గురించి తెలిసి సీఎం రేవంత్ ఎందుకు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది అని ప్రశ్నించుకుంటే మళ్ళీ 9 బ్లాక్ బొగ్గు వ్యవహారమే మూల కారణమని స్పష్టమవుతోంది. సో ఇందులో రేవంత్ రెడ్డిని సేఫ్ జోన్లో పెట్టేటువంటి ప్రయత్నం ఏబిఎన్ఆర్కే చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఎందుకంటే దీని వెనకాల కూడా వ్యాపార ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకు చెప్తా నేను, అది కూడా చాలా క్లియర్ చెప్తా. ఈ టెండర్పై బట్టి విక్రమార్క ఎన్టీవీ అధిపతి నరేంద్ర చౌదరి ఆసక్తి చూపుతున్నారని, తాము తెర మీదకి తెచ్చిన సంస్థకు టెండర్ దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించారని అధికారులు చెబుతున్నారు. టెండర్లో పాల్గొనే సంస్థలు సదరు బొగ్గు బ్లాక్ సందర్శించాలన్న వింత నిబంధన విధించారు. వ్యవహారం ఇంత దూరం రావడానికి కూడా ఈ నిబంధనే కారణం. క్షేత్రస్థాయి సందర్శన ఏ కంపెనీ అయినా చేయవచ్చు కదా, ఇంత సింపుల్ నిబంధన పెట్టారేమిటి అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. ఇందులోనే తిరకాసు అంతా ఉంది. కావాల్సిన కంపెనీ వారికి మాత్రమే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తారు, అధికారులు జారీ చేస్తారు. తస్మదీయ కంపెనీలను సర్టిఫికేట్ జారీ చేయరు. దీన్ని అడ్డు పెట్టుకొని కావాల్సిన కంపెనీకి 9 బ్లాక్ను కేటాయించడానికి స్కెచ్ సిద్ధమైంది అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ దశలో కోమటిరెడ్డి తన సోదరుడికి చెందిన సుషి హైటెక్ కంపెనీకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేయవలసిందని పట్టుబెట్టారు. అలా సర్టిఫికేట్ జారీ అయితే పోటీ ఏర్పడుతుంది. తమ స్కెచ్ అమలు కాదని భావించి ఒక అనైతిక కథనం వండి వార్చారంటూ చూస్తా ఉన్నాం. సో కోమటిరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ సుషి హైటెక్ కంపెనీకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చి ఆ టెండర్ దక్కించాలని చెప్పేసి ఈయన ప్రెజర్ చేస్తుంటే ఈయన అడ్డొస్తున్నాడని చెప్పేసి ఈయన మీద ఒక అసత్యమైనటువంటి ప్రచారం చేసిరా అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం. సో వెంకటరెడ్డి వల్ల తమ లక్ష్యం దెబ్బతింటుందని భావించిన ఎన్టీవీ యాజమాన్యం మరియు బట్టి విక్రమార్క ఇద్దరు కూడా రంగంలోకి దిగింది. ఫలితమే మంత్రి రాసలీలను అర్థం వచ్చేలా కథనం. నల్గొండ జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఇందులోకి లాగడంతో ఐఏఎస్ అధికారులు బగ్గుమన్నారు. వారితో ఐపీఎస్ అధికారులు కూడా చేతులు కలిపారు. అధికారులు అంతటితో ఆగకుండా ఎన్టీవీ కథనంపై సిటీ ఏర్పాటు చేయాలని ఎంచుకున్నారు. నిజానికి సిటీ ఏర్పాటులో సీఎం రేవంత్ రెడ్డి ప్రమేయం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చెప్తా. ఎక్కడెక్కడ రేవంత్ రెడ్డి సేఫ్ జోన్లో పెడుతున్నాడు అనేది మీకు చెప్తా. అధికారుల స్థాయిలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదొక అసాధారణ పరిణామం. ఈ కథనం ప్రసారమైన తర్వాత సదరు అధికారులు మానసికంగా కుంగిపోయారు. ఆ ఇద్దరిలో ఒక అధికారిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే ఈ అంశం అనేది చాలా 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 సీరియస్ అయింది అనేది ఈ యొక్క ముఖ్య ఇంత సీరియస్ కావడానికి సిట్టు వేయడానికి ప్రధాన కారణం ఇదే విషయం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. న్యాయంగా అయితే ఈ వ్యవహారంలో జర్నలిస్టులను అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదు. చైర్మన్ ఆదేశాల మేరకే సదరు కథనాన్ని ప్రసారం చేశామని జర్నలిస్టు చెప్పిన చర్యలంటూ తీసుకుంటే చైర్మన్ పైన తీసుకోవాలి. తీసుకునే దమ్ముందా అని అడుగుతున్నాం మేము. ఇంత పెద్ద కథనం బయటకు వచ్చిన తర్వాత చైర్మన్ పైన బట్టి పైన చర్యలు తీసుకునేటువంటి దమ్ముందా అని మేము అడుగుతున్నాం. తీసుకోరు. ఎందుకంటే మీరు అందరూ ఒక్కటే. ఆఖరికి బలయ్యేది బడుగు బలహీన వర్గాలే. ఇందులో బలయ్యింది ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారిని, బలైంది ముగ్గురు బడుగు బలహీనకు సంబంధించినటువంటి జర్నలిస్టులకు మాత్రమే. ఎందుకంటే వీళ్ళకు నోరు లేదు, వీళ్ళ కోసం ఏ పత్రికలు పనిచేయవు, ఎవరు కూడా పనిచేయరని చెప్పేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను ఒకటే అడుగుతాను సజ్జనార్ గారికి, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంత పెద్ద ఎత్తున ఆర్టికల్ బయటకు వచ్చింది చాలా క్లియర్గా ఎవిడెంట్గా. మీరు చిత్తశుద్ధి ఉంటే బట్టిని అరెస్ట్ చేయాలి, చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర చౌదరిని అరెస్ట్ చేయాలి, లేదంటే దీని వెనకాల ఇంకెవరుండో వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈరోజు అమాయకమైనటువంటి వాళ్ళను ఈరోజు పనిచేసే వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు మీరు ఏదో పీకినం పొడిచినామని అనుకుంటున్నారు తప్ప ఏమీ లేదు. మీరు కేవలం సజ్జనార్ గారు కేవలం పబ్లిసిటీ కోసమే పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది తప్ప వేరే ఏది కనబడడం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి.
వాస్తవాలు బయటికి తీయండి. వాస్తవంగా దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు అరెస్ట్ చేయండి. చేయరు కాక చేయరు అని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అమాయకంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలను బీసీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే బలి చేస్తున్నారు. ఇందులో అసలైనటువంటి వాళ్ళను బలి చేయడం లేదు. న్యాయంగా అయితే ఈ వ్యవహారంలో జర్నలిస్టులలో అరెస్టు సమర్థనీయం కాదు అని చెప్తూనే విచిత్రం ఏమిటంటే తాము అధికారంలో ఉన్నప్పుడు గిట్టని మీడియా సంస్థలను అందులో పనిచేసే జర్నలిస్టులు వేధించినటువంటి కేసీఆర్ అండ్ కో, జగన్ అండ్ కో ఇప్పుడు ఎన్టీవీ తరపున వకాలు తప్పుచుకున్నారు. సరే వాళ్ళ గురించి పక్కన పెట్టండి, వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత బెటర్. ఇప్పుడు అంత మెయిన్ అంతా కోమటిరెడ్డి, బట్టి విక్రమార్క, నరేంద్ర చౌదరి, నైని బ్లాగ్స్, రేవంత్ రెడ్డి వీళ్ళ గురించే మాట్లాడాలి. సజ్జనార్ వీళ్ళ గురించే మాట్లాడాలి. మనం ఎన్టీవీ కథనం జర్నలిజం ప్రమాణాలకు పూర్తి విరుద్ధం. దాని ప్రసారానికి ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టులు ఎలా అనుమతించారో తెలియదు. యాజమాన్యం చెప్పినంత మాత్రాన ఏది పడితే అది ఎలా ప్రసారం చేస్తారు, ఎలా ప్రచురిస్తారు, ఇది ఆత్మవంచనే అవుతుంది. అనుచిత కథనాలను ప్రసారం చేయాలని లేదా ప్రచురించాలని యాజమాన్యం కోరినప్పటికీ వద్దని వారించాల్సినటువంటి బాధ్యత జర్నలిస్టులపై ఉండాలని మేము నమ్ముతున్నాం. మా సంస్థలో ఈ సూత్రాన్ని పాటిస్తున్నాం అంటూ ఏబిఎన్ఆర్కే చెప్తా ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సంబంధించి మీరు అక్కడ ఆయన వ్యక్తిత్వ హరణ దిశగా ఎన్ని కథనాలు వేయలేదు, కేసీఆర్ గురించి ఎన్ని కథనాలు వేయలేదు. మీరు మాట్లాడుతున్నారు జర్నలిస్టుల విలువల గురించి, సూత్రాల గురించి. ఒకసారి తెలుసుకోండి. చూడండి, అధికారం ఉంది కదా అని ఏమైనా చేయవచ్చునని రాజకీయ నాయకులు పత్రికా స్వేచ్ఛ పేరిట ఏమైనా చేయవచ్చునని మీడియా సంస్థలు భావించినా కుదరదని ఈ ఉదంతంతో స్పష్టమవుతుంది. తస్మాత్ జాగ్రత్త. అంటే ఇటు రాజకీయ నాయకులు తప్పే, అటు మీడియాది కూడా తప్పే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఏబిఎన్ఆర్కే. సరే మంచిదే, మంచి ఆర్టికల్ రాసినందులో తప్పేమీ లేదు. కానీ ఈయనే మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలించగా కనబడతా ఉంది. ఎందుకంటే వ్యక్తిత్వ హననం చేయడంలో ఏబిఎన్ను మించినటువంటి ఏది కూడా లేదు. ఎందుకంటే ఊరికే ప్రతిసారి కూడా ఎవరిని జగన్ టార్గెట్ చేసినటువంటి సందర్భాలు లేవా? మేము చూడలేదా? ప్రతిసారి చంద్రబాబు నాయుడు వెనకేసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క ఆంధ్రజ్యోతిలో. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి మీరు వెనకేసుకొస్తుంటే కనబడతా ఉంది. ఇందులో స్పష్టంగా ఈ ఆర్టికల్లో రేవంత్ రెడ్డిని సేఫ్ జోన్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా మిత్రులారా ఏబిఎన్ఆర్కేని. ఇక్కడ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రానికి హోంమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ఆయననే, అదేవిధంగా హోంశాఖ కూడా ఆయన చేతిలో ఉంది. సో ఇప్పుడు ఈయనకు తెలియకుండా, రేవంత్ రెడ్డికి తెలియకుండా ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారా? ముగ్గురు జర్నలిస్టులను రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారా? ఏంది దీని వెనకాల కథ అంటే 100కు 100% రేవంత్ రెడ్డికి తెలిసే జరిగింది. రేవంత్ రెడ్డికి తెలిసే ఈ యొక్క పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు కోమటిరెడ్డి గురించి ఇంత పెద్ద ఎత్తున హంగామా చేస్తారా అని నాకైతే లేదు. 100కు 100% కోమటిరెడ్డి మీద భుజం మీద తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డి ఇటు బట్టిని కాల్చిండా అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అనుమానం కలుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి మీద కోమటిరెడ్డి మీద భుజం మీద తుపాకీ పెట్టి బట్టిని కాల్చిండా, ఇది తెలవాల్సిన అవసరం అయితే ఉంది. దీని ఇంకా లోతుగా చాలా విషయాలు ఉన్నాయి. ఈ ఒక్క ఆర్టికలే, ఇందులో ఉన్నటువంటి అంశాలే ప్రామాణికం కాదండి. ఇంకా ఇందులో చాలా చాలా లోతైనటువంటి విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీవీ అనేది ఇప్పుడు ఎవరైతే నరేంద్ర చౌదరి ఉన్నాడో, ఈ నరేంద్ర చౌదరి అనే వ్యక్తి, నరేంద్ర చౌదరికి టీవీ5కి పడదు, నరేంద్ర చౌదరికి బాబుకు పడదు, నరేంద్ర చౌదరికి ఇట్లా మిగతా ఎవరైతే ఏబిఎన్ వీళ్ళకి ఎవరికి పడదు. అదేవిధంగా నరేంద్ర చౌదరి అనే ఈ యొక్క ఎన్టీవీ ఛానల్ అనేది బీఆర్ఎస్కు ప్రోగొంది. ఇలా అనేక రకాల కథనాలు ఉన్నాయి. ఇంకా విషయం ఏంటంటే ఇందులో విచిత్రం ఏంటంటే జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఉంది కదా, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఇప్పుడు చైర్మన్గా టీవీ5 ఉన్నాడు. ఇట్లా ఈ విధంగా మొత్తంగా ఎన్టీవీ వర్సెస్ టీవీ5. సో ఇప్పుడు ఎన్టీవీని అడగదొక్కడానికి టీవీ5 సంబంధించినటువంటి నాయుడు ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా? ఇవి కూడా ఉన్నాయి కొన్ని. ఇవి కాకుండా ఇంకో 2-3 కథలు కూడా ఉన్నాయి. సో ఇట్లా మొత్తానికైతే ఏబిఎన్ఆర్కే ఏం చేసిండు, ఒక వ్యాపారం బొగ్గు 90 బ్లాక్ సంబంధించినటువంటి దాన్ని తెర మీద తీసుకొచ్చేసి దాని చుట్టూ ఒక నెరేటివ్ బిల్డ్ చేసేసి మొత్తానికైతే రేవంత్ రెడ్డిని ఇందులో ఈ రేవంత్ రెడ్డి పాత్ర లేదు అని చెప్పేట ప్రయత్నం చేసిండు. నిజంగా రేవంత్ రెడ్డి పాత్ర లేదు అని అనుకున్నాం అనుకోండి, ఆయనే ముఖ్యమంత్రిగా విఫలమైనట్టే, హోంమంత్రిగా విఫలమైనట్టే. ఇమ్మీడియట్గా రిజైన్ చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున విషయాన్ని సరైనటువంటి రీతిలో డీల్ చేయలేకపోయిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా.
సో ఆయన చెప్తే అధికారులు లేదా, ఆయన చెప్తే బట్టీని లేదా, ఆయన చెప్తే కొమటిరెడ్డి లేదా? మరి వినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అర్హుడా? ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి నైతిక హక్కు ఉందా? ఇది కదా అసలు విషయం. సో ఇదంతా ఏం లేదండి, ఇదంతా ఎక్కడికో మళ్ళీ రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది కాబట్టి ఏబిఎన్ ఆర్కే త్రూ దీన్ని ఒక వేరే నెరేటివ్ బిల్డ్ చేసి ప్రజల్లో ఒక రకమైనటువంటి దాన్ని తీసుకుపోయే ఒక ప్రయత్నం, రేవంత్ రెడ్డిని మెల్లగా సేఫ్ జోన్లో పెట్టే ప్రయత్నం, అసలు రేవంత్ రెడ్డి సంబంధం లేదు అమాయకుడే చెప్పే ప్రయత్నం ఈ ఆర్టికల్లో జరిగింది. అంతే తప్ప వేరే ఏది లేదు ఇక్కడ. ఇందులో చాలా రకాల ఉన్న విషయాలు ఇంకా ఇంకా తెలియాల్సిన అవసరం అయితే చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఒకసారి. నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో తన ప్రయోజనాలు కాపాడుకునేందుకు ఎన్టీవీ యాజమాన్యం హద్దు మీరింది. తమ మీడియా సంస్థ దుర్వినియోగం చేశారు. ఇక్కడ జర్నలిస్టులు బలిపశులయ్యారు. కానీ పత్రికా స్వేచ్ఛకు ఏర్పడిన ముప్పు ఏమీ లేదు. పర్సనల్ వ్యవహారాల్లో అది నిజమైన అబద్ధమైన తలదూర్చే అధికారం ఎవరికి ఉండదు. సమాజానికి నష్టం జరిగినంత వరకు వ్యక్తిత్వ వ్యవహారాల్లో వేలు పెట్టే అధికారం మీడియాకు ఉండదు అంటూ కనబడుతుంది కదా. అసలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పుట్టుకనే వ్యక్తిత్వ హనం మీద పడ్డది కదా. ఆనాడు గవర్నర్గా ఉన్నటువంటి ఒక ముసలాయన పేరు గుర్తుకొస్తలేదు, ఆయన రాసలీలను బయట పెట్టి ఛానల్ ఫేమస్ అయింది కదా. అసలు వ్యక్తిత్వ హననాన్ని ఫస్ట్ చేసి బయటకు వచ్చిందే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఈయన మాట్లాడుతాం వ్యక్తిత్వ హననం గురించి. అసలేం జరిగింది? ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటి? గతంలో ఎన్నడూ లేనంతగా అఖిల భారత సర్వీసుల అధికారులు సదరు ఛానల్పై చర్యలు తీసుకోవాలంత పట్టుదల ఎందుకు ప్రదర్శిస్తున్నారు? మంత్రి కోమటిరెడ్డిని మహిళా ఐఏఎస్ అధికారులను ఈ వివాదంలోకి ఎన్టీవీ లాగడం వెనుక ఏం జరిగింది? ఈ వ్యవహారంలో మీడియా హద్దులు దాటిందా? ఈ మొత్తం వ్యవహారానికి సింగరేణి సంస్థకు చెందిన నైని బొగ్గు బావి నుంచి బొగ్గు తవ్వకానికి సంబంధించిన టెండర్ కారణమా? భారత రాష్ట్ర సమితి నాయకులు విమర్శిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీడియాను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నదా, లేక మీడియానే ప్రభుత్వాన్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేసిందా? ఈ వ్యవహారంపై బయట జరుగుతున్న ప్రచారం ఏమిటి? తెర వెనుక జరిగింది ఏమిటి? వ్యాపార ప్రయోజనాల కోసం మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సమర్థనీయమా? ఈ ప్రశ్నలకు సమాధానం లభించాలంటే అసలేం జరిగిందో తెలుసుకోవాలి. ఎక్కడో ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ కోసం టెండర్లు పిలవడం ఏమిటి? ఆ టెండర్ల ఖరారులో జాప్యం జరగడం ఏమిటి? ప్రతిగా ఎన్టీవీలో ఒక అనైతిక కథనం ప్రసారం అవడం ఏమిటి? ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఏమిటి? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రంగంలోకి ఎలా వచ్చారు? ఈ వ్యవహారం గురించి తెలిసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉండవలసి వచ్చింది అని ప్రశ్నించుకుంటే మళ్ళీ నైని బొగ్గు బ్లాక్ వ్యవహారమే మూల కారణమని తేలుతా ఉంది. ఇది కూడా చెప్తా, ఈ ఆర్టికల్ వెనకాల కూడా నైని బొగ్గు బ్లాక్ వ్యవహారమే ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒకసారి గమనించండి. నైని బొగ్గు బ్లాక్ కోసం ఎవరు ట్రై చేస్తున్నారు? ఇప్పుడు నైని బొగ్గు బ్లాక్ కోసము ఇటు ఎన్టీవీ నరేంద్ర చౌదరి బట్టి ట్రై చేస్తున్నారు. అయితే ఇది ఒకసారి చూడండి. ఈ నైని బొగ్గు బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఇది 25 సంవత్సరాల లీజు. ఎవరిస్తారు? ఇది సింగరేణి ఇస్తుంది. ఎందుకంటే సింగరేణి సంబంధించినటువంటి సింగరేణి దక్కించుకున్నటువంటి ఈ టెండర్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పుడు ఈ సింగరేణి 25 సంవత్సరాల పాటు నైని బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలి. దాని ద్వారా ఏమవుతుందంటే 25 సంవత్సరాల పాటుగా ఎవరైతే దక్కించుకున్న సంస్థ అవుతుందో వాళ్ళకి వందల వేల కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది. ఒక మొదటి సంవత్సరం మాత్రమే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది తప్ప రెండవ సంవత్సరం నుంచి దాదాపు వందల వేల కోట్ల రూపాయల ఈరోజు ఆదాయం జరుగుతుంది. ఇప్పుడు దీనికోసం ఎవరు ట్రై చేశారు? కోమటిరెడ్డి ట్రై చేసిండు, తర్వాత బట్టి నరేంద్ర చౌదరి ట్రై చేశారు. సో ఇట్లా వీళ్ళిద్దరూ ట్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఈ వ్యవహారం నడుస్తున్న క్రమంలోనే ఎన్టీవీలో కథనం రావడం జరిగింది. ఈ పెంట అయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు విత్డ్రా చేసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు ఏం జరిగింది? వీళ్ళిద్దరి పైన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏబిఎన్ ఆర్కే తోటి ఒక ఆర్టికల్ వేయించేసి ఇద్దరు దొంగలే అని చెప్పేసి చెప్పించేటువంటి ప్రయత్నం జరిగింది. దీంతో ఇప్పుడు ఇద్దరు కూడా విత్డ్రా అవుతారు. అప్పుడు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి సేఫ్గా తనకు సంబంధించినటువంటి కంపెనీకి కాంట్రాక్ట్ ఇప్పించుకుంటాడు. ఇది అసలు యొక్క ఉద్దేశం. అర్థమైంది కదా? ఇది అసలు వ్యవహారం. ఇందులో ఇంకా వేరే వ్యవహారమే లేదండి. అంతా 25 సంవత్సరాల నైని బొగ్గు బ్లాక్ లీజ్ కోసం ఇక్కడ రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వర్సెస్ బట్టి. ఇక చూడండి ఇక ఎంత ఉందో ఈ తెలంగాణలో వచ్చినటువంటి అధికారాన్ని ఏ విధంగా తెలంగాణను సర్వం దోచుకోవడానికి ఇగో ఇట్లా తయారవుతున్నారు. వీళ్ళు ఎవ్వరు ఒక్కరు సొక్కం పూస కాదు. తెలంగాణను సర్వం దోచుకునే విధంగా వీళ్ళంతా కూడా కాంగ్రెస్ అధికారంలో తెచ్చుకున్నదే వీళ్ళు దోచుకోవడానికి తప్ప తెలంగాణకు ప్రయోజనం చేకూర్చడానికి కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది కదా. ఇక ఇంత డెప్త్గా మనం చెప్పిన తర్వాత కూడా ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ ఏలుతుందో అర్థం చేసుకోవాలి. ఇక ఇంత జరిగిన తర్వాత అసలు బీజేపీ ఏం చేస్తుంది, అటు బీఆర్ఎస్ ఏం చేస్తుంది? ఇంత దారుణాలు తెలంగాణ జరుగుతుంటే
ప్రతిపక్ష పాత్ర పోషించాలి. మీరు ఈరోజు కేవలం వ్యక్తిత్వ హనం కోసమే పనిచేస్తారు. ఇంత సబ్జెక్ట్ ఉంది వెనకాల. కోమటిరెడ్డి వర్సెస్ బట్టి వ్యవహారంలో ఈరోజు ఎన్టీవీలో కథనం ప్రసారం అయితే దానికి సంబంధించి అమాయకులైనటువంటి జర్నలిస్టులు అరెస్ట్ చేస్తే దీన్ని అదనంగా చేసుకొని రేవంత్ రెడ్డి ఏబిఎన్ ఆర్కెత్తులు ఈ యొక్క మంచి మసాలా యాడ్ చేయించేసి ఆ టెండర్ తమ అనుయాయులకు దక్కేలా ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇది కథ, అసలు కథ ఇది. అర్థమైంది కదా. సో అప్పుడు ఇప్పుడు నైని బొగ్గు బ్లాక్ నుంచి బొగ్గు తవ్వి తీసే కాంట్రాక్ట్ భారత రాష్ట్రానికి అధికారంలో ఉన్నప్పుడు కూడా వివాదాస్పదమైంది. అప్పట్లో అదానిని ముందు పెట్టి ప్రతిమా శ్రీనివాస్ చెందినటువంటి సంస్థకు ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టాలని కేసీఆర్ ప్రభుత్వం యోచించింది. దీంతో అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోరాటం చేశారు. తన సోదరికి చెందిన సుషి హైటెక్ కంపెనీకి సదరు టెండర్లో పాల్గొనే అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన ఎంపీగా రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఫిర్యాదులు చేశారు. దీంతో అప్పట్లో ఆ టెండర్ ఖరారు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇందులో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం జరిగింది. ప్రతిమా శ్రీనివాస్ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన టెండర్ను రద్దు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మళ్ళీ నైని బ్లాక్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఈ టెండర్పై ఉప ముఖ్యమంత్రి బట్టి, ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి ఆసక్తి చూపుతున్నారని, తాము తెర మీదకి తెచ్చిన సంస్థకు టెండర్ దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించారని అధికారులు చెబుతున్నారు. టెండర్లో పాల్గొనే సంస్థలు సదరు బొగ్గు బ్లాక్ను సందర్శించాలన్న వింత నిబంధనలు విధించారు. బొగ్గు బ్లాక్ను ఎవరైనా సందర్శించవచ్చు కదా, అదేమి నిబంధన? క్షేత్రస్థాయి పరిస్థితులు, ఓవర్ బర్డెను ఎంత అనేది నిర్ణయించుకోకుండా ఏ కంపెనీ అయినా రేట్ ఎలా కోట్ చేస్తుంది, అయినా ఫీల్డ్ విజిట్ చేసి ఉండాలన్న నిబంధన విధించడం హాస్యాస్పదం కాదా? అసమర్థీయులకు మాత్రమే టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించడానికే ఇటువంటి సిల్లి నిబంధన విధించారని చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు. వ్యవహారం ఇంత దూరం రావడానికి కూడా ఈ నిబంధనే కారణం. క్షేత్రస్థాయి సందర్శన ఏ కంపెనీ అయినా చేయవచ్చు కదా, ఇంత సింపుల్ నిబంధన పెట్టారేమిటి అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. ఇందులోనే తిరకాసు ఉంది. కావాల్సిన కంపెనీ వారికి మాత్రమే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తారు. కావాల్సిన వారికి మాత్రమే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి ఇదంతా దానికోసమే. ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారో వాళ్ళకే టెండర్ దక్కుతుంది. సో ఈ అన్ని కంపెనీలు ఫీల్డ్ విజిట్ చేస్తాయి, కానీ ఎవరికి కూడా ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వరు. ఓన్లీ ఒకటే కంపెనీకి ఇస్తారు, వాళ్ళకే ఈ టెండర్ దక్కేలా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ లొసుగును అడ్డు పెట్టుకొని కావాల్సిన కంపెనీకి నైని బ్లాక్ కేటాయించడానికి స్కెచ్ సిద్ధమైంది. అనుకున్నట్టుగా జరగవు కదా. ఈ దశలో మంత్రి కోమటిరెడ్డి సోదరి అనిల్ రెడ్డికి చెందినటువంటి సుషి హైటెక్ కంపెనీ రంగంలోకి దింది. మైనింగ్ తవ్వకాల్లో ఈ కంపెనీకి అనుభవం ఉంది. పలు రాష్ట్రాల్లో బొగ్గు తవ్వకాలకు జరుపుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక్క కంపెనీకే టెండర్లో పాల్గొనే అర్హతలు ఉన్నాయి. అయితే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేయడంతో, అధికారులు తాత్సారం చేయడంతో సింగరేణి సీఎండీ కృష్ణభాస్కర్కు ఆ కంపెనీ ఒక విజ్ఞాపన పత్రం అందజేసింది. దీంతో సుషి హైటెక్ కంపెనీ కూడా ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేయాల్సిందిగా సదరు పత్రంపై సింగరేణి సీఎండీ ఎండార్స్ చేశారు. సీఎండీ ఆదేశాలు అమలైతే టెండర్లో పోటీ ఏర్పడుతుంది. తాము అనుకున్న కంపెనీకి టెండర్ దక్కకపోవచ్చు అన్న ఉద్దేశంతో ఎన్టీవీని రంగంలోకి దించారు. ఈ వ్యవహారంలో ఎన్టీవీ ఎందుకు తలదూర్చిందనే సందేహం కలగడం సహజం. ఈ టెండర్ ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందాలంటే పేరొందిన ఏదో ఒక కంపెనీ కావాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి కుటుంబ సభ్యులకు మైనింగ్లో అనుభవం లేదు. ఎన్టీవీ అధిపతి నరేంద్ర చౌదరి అల్లుడి కూడా అనుభవం లేదు. దీంతో మెగా ఇంజనీరింగ్ కంపెనీ రంగంలోకి దించారు. సో ఇందులో మెగా ఇంజనీరింగ్ కూడా ఇన్వాల్వ్ అయింది, గుర్తుపెట్టుకోండి. మైనింగ్లో అనుభవం లేని మెగా కోసమే ఫీల్డ్ విజిట్ అనే నిబంధన పెట్టారని అధికారులు చెబుతున్నారు. ఎన్టీవీ యజమాని చౌదరి అల్లుడికి చెందిన వెన్సర్ కంపెనీ కూడా అర్హతలైనందున మెగా వెన్సర్లు కలిపి జాయింట్ వెంచర్గా ఏర్పరిచారు. ఈ దశలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగ ప్రశ్నించారు. తన సోదరికి చెందిన సుషి కంపెనీకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేయాల్సిందని ఆయన పట్టుబడ్డారు. సుషి హైటెక్ కంపెనీకి సర్టిఫికేట్ జారీ అయితే పోటీ ఏర్పడుతుంది. తమ స్కెచ్ అమలు కాదని భావించి ఒక అనైతిక కథనం వండివార్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరి కంపెనీకి పోటీ నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రయత్నాలు ఫలించలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే బొగ్గు బ్లాక్ కోసం ప్రధానమంత్రి సైతం కలిసి టెండర్ రద్దు చేసిన అనుభవం ఉన్న వెంకటరెడ్డి ఇప్పుడు కూడా సదరు బొగ్గు బ్లాక్ కోసం పట్టుబడుతున్నారు. దీంతో వివాదం రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. ఇదంతా కొంపముంచే వ్యవహారంలో ఉందని భావించిన ముఖ్యమంత్రి సదరు టెండర్ను ఖరారు చేయకుండా వాయిదా వేయించారు. ఈ వెంటనే నల్గొండ జిల్లాకు చెందిన ఒక మంత్రి రాసలీలు అని ఎన్టీవీలో కథనం ప్రసారమైంది. దీంతో మంటలు అంటుకున్నాయి. రాజకీయం, వ్యాపారం, జర్నలిజం ఈ మూడు కలిసి ఇదంతా జరిగిందనేది తెలుస్తూ ఉంది. సో ఇంత పెద్ద ఎత్తున వ్యవహారం జరిగింది. దీనిలో బలైంది ఒక బడుగు బలహీనకు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారిని, ముగ్గురు బడుగు బలహీనకు సంబంధించినటువంటి జర్నలిస్టులు బలైరు. వీళ్ళ కోమటిరెడ్డిని వర్సెస్ బట్టి జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి మంటలు కాచుకుంటూ ఆ టెండర్ ఎట్లయినా తమ అన్యాయాలు దక్కించుకోవాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇది పరిస్థితి మిత్రులారా. ఇదే బొగ్గు బ్లాక్ కోసం ప్రధానమంత్రి సైతం కలిసి టెండర్ రద్దు చేసిన అనుభవం ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు కూడా సదరు బొగ్గు బ్లాక్ కోసం పట్టుబడుతున్నట్టు కనబడతా ఉంది. సో ఇంత జరిగిన విషయాన్ని మరి ఇంత పెద్ద ఎత్తున కోణం ఉన్నప్పుడు దీన్ని అసలు ఎక్కడ సంబంధం లేనటువంటి జర్నలిస్ట్కి ఇరికించడం ఇంతవరకు సమంజసమో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సిట్ ఏం చేయాలి? ఇంత పెద్ద ఎత్తున కథనం వచ్చింది కదా, దీని గురించి పూర్తి వివరాలు బయట పెట్టాలి.
దీనిలో ప్రధానమైనటువంటి కారణాలు ఎవరైతే ఉన్నారో, ఈ కథనాలు వెనుక ఎవరున్నారో నరేంద్ర చౌదరిని గారి బట్టి విక్రమార్కను అరెస్ట్ చేయాలి. చేస్తారా? ఇది ఇంత లోతైనటువంటి విశ్లేషణ బయటకు వచ్చింది. దీనిలో కొంత వాస్తవం కూడా ఉన్నది కదా. మరి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా సజ్జనాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇవన్నీ మీరు ఇలా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీలను ముఖ్యంగా భయపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు? వాళ్ళ సంబంధం లేని వ్యవహారంలో వీళ్ళు ఎందుకు తలదొచ్చిరు? సంబంధం లేని వ్యవహారంలో వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది? ఇది కదా అసలు వ్యవహారం. ఇట్లా ఉంటుంది. మీ పబ్లిసిటీ పిచ్చితోటి తెలంగాణ రాష్ట్రం సర్వం సంకనాకిచ్చిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈరోజు ఒక ఇద్దరు అధికారుల వల్ల మీ ఈరోజు మీ యొక్క ముఖ్యమంత్రి పదవి త్వరలో పోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి పెంటతోటి మీకు ఎంత ఇమేజ్ మీరు బిల్డ్ చేస్తున్నారో అంతకు డబుల్ నెగిటివిటీని వాళ్ళిద్దరు అధికారులే మీకు ఇస్తున్నారు. సో మరి అది వాంటెడ్లీ చేస్తున్నారా లేకపోతే ఇంకే అనుకోకుండా అవుతున్నాయా? ఒకటి రెండు అంటే అనుకోవచ్చు, ప్రతి అంశం కూడా అదే అవుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మీ యొక్క పాలన సరిగా లేదు, అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు. కనీసం అడ్మినిస్ట్రేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం మీకు సహకరించడం లేదు, చాలా స్పష్టంగా అర్థమవుతుంది.